రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అధికారికంగా రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క సరుకుల పంపిణీ ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ మాఫియాని అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ఇప్పటికే ఎండి వాహనాలు ఇంటింటికి డోర్ డెలివరీ గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాటిని అయితే ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29,976 రేషన్ దుకాణాల ద్వారా నేటి నుంచి అయితే మళ్ళీ ఈ యొక్క దుకాణాల ద్వారానే పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన సారథ్యంలో ఈ రోజైతే ప్రారంభించబోతున్నారు. అలాగే పిఠాపురం నుంచి ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క అధికారికంగా కూడా ఆయన చేతుల మీదుగా రేషన్ దుకాణం వద్ద డీలర్ల నుంచే కూడా ఈ యొక్క సరుకుల పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క వెసులుబిలిటీ ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారా కూడా తీసుకునే అవకాశం, దానితో పాటు వికలాంగులతో పాటు వృద్ధులకు కూడా నేరుగా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సరుకులు సప్లై చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే పిఠాపురంలో ఉన్నటువంటి ఇదే రేషన్ దుకాణాన్ని అయితే మరి కొద్దిసేపట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29,796 రేషన్ దుకాణాల అయితే సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే మనకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే పాల్గొనేందుకు మరి కొద్దిసేపట్లో నాదెండ్ల మనోహర్ ఇక్కడికి రాబోతున్నారని చెప్పాలి. అలాగే ఇక్కడ రేషన్ దుకాణాల పంపిణీ ఏదైతే ఉందో చౌకదారులు ఇక్కడ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం కూడా ఇక్కడ సకలేశ్వర స్వామి ఆలయానికి అయితే పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతారు. అక్కడి నుంచి ఎఫ్కే పాలెంలో ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ బంకును అయితే నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం ప్రైవేటు హోటల్లో ఆయన జనసేన నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశం అవబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు చిత్రాడ ఏదైతే వ్యవసాయ కమిటీ మార్కెట్ ఆవరణం ఏదైతుందో అక్కడ కూడా ఆ ప్రమాణ స్వీకారంకి అయితే నాదెండ్ల మనోహర్తో పాటు అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్తో పాటు అలాగే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను అయితే శ్రీకారం చుట్టుకున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మరి కొద్దిసేపట్లో నాదెండ్ల మనోహర్ రాబోతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, సివిల్ సప్లై శాఖ డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఏ విధంగా ప్రారంభించబోతున్నారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దుకాణాలను ఇక్కడ నుంచి నేరుగా దుకాణాల నుంచి సరుకులు పంపిణీ చేశారు? ఈరోజు ఇక్కడ ఏంటంటే మా కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే ప్రజలకి ఏదైతే మంచిది అన్న విధంగా స్టోర్లు ప్రారంభించారు ఫస్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెహికల్ పెట్టి పంపించడం అనేది చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే అది ఒక వీధి చివరి పెట్టి వాళ్ళు పనులు మానేసుకొని రోజుకి 800 వచ్చే పని మానేసుకొని అక్కడ నిలబడవలసి వచ్చేది. ఆ టైంలో వితిన్ టైంలో వాళ్ళు వెళ్తేనే ఇచ్చేవారు, లేకపోతే ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులు పడేవారు. అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం స్టోర్ యథావిధిగా జరిగేలాగా, అలాగే వికలాంగులు కానీ ఎవరైనా నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా లేకపోతే వృద్ధులు ఎవరన్నా ఉన్నా కూడా ఇంటికి సరఫరా చేసేలాగా మాకు ఆదేశాలు ఇచ్చి ఈ స్టోర్లన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు వచ్చారు. ఇక్కడ కొన్ని ఓపెన్ చేస్తారు. మేము కాకినాడలో కూడా మార్నింగ్ ఒకటి ఓపెన్ చేసి వచ్చాను. ఇది ప్రజలు కూడా చాలామంది ఆనందంగా ఉన్నారు. అంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు టైం మార్నింగ్, ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల వరకు. అంటే వీళ్ళు పని చేసుకొని సాయంత్రం వచ్చి ఏ టైంలో వచ్చినా సరే ఇవి అందుబాటులో ఉంటాయి. దాని గురించి అయితే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఈ యొక్క రేషన్ అక్రమ దందాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అంటున్నారు. అంటే ఏ విధంగా జరుగుతుందని మీరు భావించి ఎండి వాహనాలు కూడా తొలగించడం జరిగింది? ఇవన్నీ కూడా చూస్తే ఎలా ఉందనుకో. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా ఈజీగా బళ్ళుల్లో వేసుకుని వెళ్ళిపోయేవారు. దాన్ని అరికట్టడానికి కూడా ఇది ఒక మార్గమే అయి ఉంటుంది. ఎందుకంటే మొత్తం దీన్ని భూస్థాపితం చేయాలి అన్న ఉద్దేశంతో మినిస్టర్ గారు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడతో అరికడుతుందని అనుకుంటున్నాం మేమందరం కూడా. అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే ఇక్కడ నుంచి ప్రారంభించడానికి కారణం ఏంటంటే పిఠాపురం మా డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం అది ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పేసి మనోహర్ గారు పెట్టుకుని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. సీఎం గారు నియోజకవర్గం కదా, దాని గురించి ఇక్కడి నుంచి నా పేరు కడలి ఈశ్వరి, నేను స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్నండి. మీ సారథ్యంలో మరి దీనికి అడ్డుకట్ట అయిందనుకోవచ్చా? కాకినాడలోనే మొత్తం అంతా కూడా అటుగట్ట అవుతుందండి కంపల్సరీ. ఎందుకంటే వెహికల్లో ఎన్ని వెళ్ళేవో ఎక్కడికి వెళ్ళేవో కూడా తెలిసేది కాదు. ఆ బళ్ళల్లో తరలించేసేవారు. ఇప్పుడు అలా కాకుండా డిపోల దగ్గరే కాబట్టి ఇలాంటిది జరగదని అనుకుంటున్నాం మేమైతే.
మరి ఎంతసేపులో రాబోతున్నారు మంత్రి గారు? ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఆయన వచ్చేసారు ఆల్రెడీ ఊళ్ళోకి. గుడి దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడికి వస్తారు. చూడొచ్చు మరి కొద్దిసేపట్లో అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29,796 రేషన్ షాప్ దుకాణాల్లో నేరుగా అధికారికంగా రేషన్ డీలర్ల యొక్క పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే నెలలో 15 రోజులు అలాగే ఉదయం ఏదైతే 8 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఉంటున్నట్టుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే వృద్ధులు, వికలాంగులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకైతే డోర్ డెలివరీ చేసేందుకు కూడా వెసులుబాటు సౌకర్యం. అంతేకాకుండా ఎవరైనా ప్రధానంగా ఈ యొక్క రేషన్ షాపులు అంటే పరిధిలో ఉన్నటువంటి రేషన్ షాపే కాకుండా తమ సమీపంలో ఉన్నటువంటి ఏ రేషన్ షాప్ అయినా సరుకులు తీసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయని వెసులుబాటు సౌకర్యం కూడా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా మరి కొద్దిసేపట్లో అంటే గతంలో ఏదైతే ఎండిఓ వాహనాలు ఉన్నాయో వాహనాల ద్వారా అయితే ఆ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది కూడా ఒక ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆ రేషన్ దుకాణాల ద్వారానే మళ్ళీ ఆ గతంలో ఏ విధంగా అయితే పంపిణీ చేశారో ఆ విధంగానే డీలర్లే పంపిణీ చేసేందుకు కూడా మొత్తం పిఠాపురం నుంచి ఈ యొక్క శ్రీకారం అయితే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఇక్కడ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ తాజా మంత్రి కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.